భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. కానీ ఎందుకో తెలియదు, నేడు నా ఎడమ కన్ను మాటిమాటికి అదురుతున్నది. ఏదో జరగరాని సంఘటన జరుగుతుందని నా మనసు శంకిస్తూ ఉంది. శిశుపాల, ఇటువంటి శకునాల్ని అపశకునాల్ని చూడ్డము పట్టించుకోవడము స్త్రీల స్వభావం అంటారు. రాకుమార శిశుపాల, వీరపురుషుడికి తన భుజబలం మీదే నమ్మకం ఉండాలి అంటారు. ఇలాంటివేవీ దరిచేరనివ్వకూడదు. ఇప్పుడిక బ్రహ్మ కూడా ఈ వివాహానికి విఘ్నం కలిగించలేడు. ఆ తరుణంలోనే గురుదేవుడు రాజమందిరంలో ప్రవేశించారు. వారిని చూడగానే ఆమె సఖి మైనావతి, రుక్మిణి అత్యంత ప్రసన్నులయ్యారు. ప్రణామం గురుదేవా. ప్రణామం గురుదేవా. త్వరగా కానివ్వండి, నేను అలసిపోయాను. అయ్యింది రాజకుమారి, ధైర్యం వహించండి. అలంకారం పూర్తిగా వస్తుంది. రాకుమారి, శతానంద మహర్షుల వారు తమ మందిరములో ప్రవేశిస్తున్నారు. గురుదేవుల చరణములకు ఈ దాసి ప్రణామములు. సుఖీభవ, సౌభాగ్యవతీ భవ. గురుదేవా, మీరు నన్ను సౌభాగ్యవతి కావాలని ఆశీర్వదించారా? దానర్థం? ఇంకా అర్థం కాలేదా తల్లి? యోగీశ్వరేశ్వరుడైన ద్వారకాధీశుడు మన ప్రార్థన్ని ఆలకించాడు. వారు స్వయంగా నిన్ను తీసుకువెళ్ళడానికి నాతోటొచ్చారు. స్వయంగా వచ్చారా? వారు స్వయంగా వచ్చారా? ఎక్కడున్నారు వారు? నగరం వెలుపల. నగరానికి వెలుపల? వారికి సలహా నేనే ఇచ్చాను. నగరంలో ప్రస్తుతం ఎన్నో రాజసైన్యాలు విడిది చేసున్నాయి. నిస్సందేహంగా శ్రీకృష్ణుడు వాళ్ళందరితోటి యుద్ధం చేసి వాళ్ళని పరాజితుల్ని చేసి నిన్ను తీసుకువెళ్లగలిగే సమర్థుడే. కాని నేను మన నగరాన్ని వృధా రక్తపాతం నుంచి కాపాడమని వారిని ప్రార్థించాను. నేటి సాయంత్రం నువ్వు గౌరీ పూజ చేయడానికి నగరం వెలుపలనున్న దుర్గామందిరానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచే నిన్ను వారు తన కూడా తీసుకువెళ్తారు. వారు నా ప్రార్థనని అంగీకరించారు. నిన్ను వారు ఆ దుర్గామందిర ద్వారం వద్దే కలుస్తారు. ఇక నువ్వు ఆలస్యం చేయకు. అమ్మవారి మందిరంలో పూజకి వెంటనే బయలుదేరు. మీ అన్న రుక్మికి యాదవసేనల గురించి తెలిసేలోగానే నువ్వు పూజ నెపంతో బయలుదేరు. తల్లి, ఆనందం, పరమానందం. రాకుమారా, ప్రభు, దేని గురించి భయపడ్డం అదే జరిగింది. ఏమైంది? మా గుప్తచరులు సమాచారం ఇచ్చారు. యాదవ్ సేన మన నగరం వైపు వేగంగా వస్తోందని. కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకుంటుంది. బలరామకృష్ణుల ఇరువురు రథాలు కూడా వారితో వస్తున్నాయి. కృష్ణుడు బలరాముడునా? అవును రాజకుమారా. మన సేనల్ని నగరం నలువైపులా కాపలా ఉంచు. రాజభవనం నలువైపులా, ప్రత్యేకించి రాకుమారి మందిరం వద్ద కాపలా పటిష్టం చేయి. అలాగే రాజకుమారా. వెళ్ళు. రుక్మతి, ప్రభు, రుక్మిణిని వెంటనే అలంకరించి వివాహ మండపానికి తీసుకురమ్మని మహారాణి గారితో చెప్పు. ఆజ్ఞ. పురోహితుల వారు ఎదురు చూస్తున్నారు. అన్నట్టు వచ్చి నాకు సమాచారం చెప్పు. రాకుమారి ఏం చేస్తోందో. మిత్రమా, నేను దేని
దేని గురించి అనుమానించానో అదే జరిగింది. ఏం జరిగింది మిత్రమా? ఏం జరిగింది? కృష్ణుడు బలరాముడు తమ సేనల్ని తీసుకుని కుండిన్ నగరం చేరుకున్నారు. ఏమన్నావ్? కృష్ణుడు బలరాముడు కుండినపురం వరకు చేరుకున్నారా? లేదు, ఇంతటి అవజ్ఞత పిలువ పెట్టకుండానే ఇంత దూరం వస్తారా? నువ్వు చింతించుకో మిత్రమా. వాళ్ళేమాత్రం వ్యతిరేకంగా ప్రవర్తించినా వాళ్ళిద్దరూ నా చేతిలో మరణించడం ఖాయం మిత్రమా, ఖాయం. ఇది మాట్లాడడానికి సమయం కాదు. వాళ్ళు ఏ విధమైన అల్లరి చేయకముందే వాళ్ళని నిరోధించాలి. నేను మా సేనల్ని రాజభవనం నలువైపులా కాపలా ఉంచాను. ఇక నువ్వు శల్య మహారాజు మీ సేనల్ని సిద్ధంగా ఉండమని ఆజ్ఞాపించండి. మీ సేనలు సిద్ధం కాగానే మనం నగరం బయటకు వెళ్ళి ఆ యాదవుల్ని దారిలోనే ఆపేద్దాం. నువ్వు నీ సేనల్ని సిద్ధంగా ఉండమని ఆజ్ఞాపించు. ఇక నేను రాకుమారి రుక్మిణి సురక్షితంగా ఉండే ఏర్పాట్లు చేస్తాను. అటులనే మిత్రమా, అటులనే. ఏమంటున్నావు శిశుపాల? మనం మన సేనలతో వెళ్లి వాళ్ళని దారిలోనే ఆపాలి మహారాజా. అలాగే శిశుపాల. పదండి మద్రదేశాధీశ, పదండి, పదండి. పదండి, పదండి. రాకుమారా, రాకుమారా, రాకుమారి తయారైందా? తయారయ్యే ఉన్నారు. కానీ కానీ ఏమిటి? ముందే చెప్పానుగా తను సిద్ధమవగానే వివాహ మండపానికి తీసుకురామని. కానీ వారు మందిరంలో లేరు. మందిరంలో లేరా? మరెక్కడున్నారు? వారు రాజకులాచార ప్రకారం వివాహ మండపానికి రావడానికి ముందు భవానీ మందిరంలో గౌరీ పూజ చేయడానికి వెళ్లారు. గౌరీ పూజ కోసమా? అది నగరం బయటిగా? మీరు రుక్మిణిని నగరం బయటికి ఒంటరిగా వెళ్ళడానికి అనుజ్ఞ ఎలా ఇచ్చారు? రుక్మి తను ఒంటరిగా వెళ్లలేదు. తన స్నేహితురాళ్ళు అంగరక్షకులు తోడుగా వెళ్లారు. కొద్దిమంది అంగరక్షకులు ఏం చేయగలుగుతారు? మీకు తెలీదు, కృష్ణుడు తన యాదవ సైన్యముతో సహా కుండిన నగరం చేరుకున్నాడు. ఇది రుక్మిణి రక్షణ సమస్య. శల్య మహారాజా, యుద్ధానికి సిద్ధం కండి. బయలుదేరండి, వదండి, బయలుదేరండి, వదండి. పదండి. శిశుపాల, శిశుపాల! ఏమైంది మిత్రమా? శిశుపాల, ముందు మనం భవానీ మందిరానికి వెళ్ళాలి. ఎందుకు? ఆ మూర్ఖురాలు రుక్మిణి ఒంటరిగా భవానీ మందిరంలో గౌరీ పూజ చేయడానికి వెళ్ళింది. తను మూర్ఖురాలా లేదా ఏదైనా కుట్ర? ఏమైనా కావచ్చు. ఇది మాటలకు సమయం కాదు. పదండి, 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 పదండి. ఆగండి. కృష్ణ, వాళ్ళకి తెలిసిపోయినట్టుంది. శిశుపాలుడు వాళ్ళ సేనలు వస్తున్నాయి. వారి వెంట శల్యుడు రుక్మి కూడా ఉన్నారు. ఇప్పుడు ఒకటే ఉపాయం కృష్ణ. నేను వీళ్ళ సేనల్ని ఇక్కడే ఆపుతాను. నీవు నీ రథంపై బయలుదేరు. మందిరానికి వెళ్ళి రుక్మిణిని తీసుకుని తిన్నగా ద్వారకా నగరానికి వెళ్ళిపో. నా కోసం మాత్రం చూడకు. అగ్రజ, మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళిపోనా? కృష్ణ, ఏ నీకు నీ అగ్రజుడి శక్తి మీద నమ్మకం లేదా? అగ్రజ, నా ఉద్దేశం అది కాదు. ఉద్దేశం అది కాకపోతే మాటలతో సమయం వ్యర్థం చేయకు. వెళ్ళు, ఇది నా ఆజ్ఞ. అలాగే. దారుక, రథాన్ని తిప్పు.
మన సేనల్ని శత్రువుల వైపు నడిపించండి. ఇంకా వేగంగా. శిశుపాల, అటు చూడు బలరామకృష్ణుల సైన్యాన్ని. ముట్టడించండి, దాడి చెయ్యండి, దండెత్తండి. అదండి. త్వరగా పోనీ సారథి. ఇంకా వేగంగా పోనీ. కృష్ణుడు ఎక్కడున్నాడు? ఎందుకు మా ఎదుట పడ్డం లేదు? కృష్ణుణ్ణి రక్షించేవాడా? ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారో నేను చూస్తాను. ముందు మీ ఇరువురు నాతో తలపడండి. ఆ తర్వాత చూద్దాం ఎవరు ఎవరిని రక్షిస్తారు. మైనావతి, ఎవరూ కనిపించడం లేదు. ఆ, నా వల్ల ఏమన్నా తప్పు జరిగిందా? మరి వారికి నేనంటే ఇష్టం లేదా? ధైర్యం వహించండి రాకుమారి. వారు తమ మాట నిలబెట్టుకుంటారు. నిశ్చల చిత్తముతో ప్రార్థించిన వారి నుండి వారెప్పుడూ విముఖులు కారు. తమరు ధైర్యంగా ఉండండి. ధైర్యం వహించే సమయం ఎక్కడుంది మైనావతి? పూజ పూర్తయ్యేలోగా వారు మందిరానికి వస్తారని నేను అనుకున్నాను. దుర్గాదేవి సమక్షంలో వారు నా పాణిగ్రహణం చేసి, పద రుక్మిణి, నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను అంటారనుకున్నాను. నా వల్ల ఏదో తప్పు జరిగింది. అందుకనే వారు నన్ను. రాకుమారి, వారు వచ్చేస్తున్నారు. రా ప్రియతమా, నేను నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను.
అమ్మా దుర్గా మమ్మల్ని ఆశీర్వదించు. పోనీ దారుక. ఆజ్ఞ. వెంబడించండి. పదండి.